అక్కినేని అభిమానుల కలల ప్రాజెక్ట్ టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ కాంబినేషన్ పై ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సరికొత్త చర్చ నడుస్తోంది. కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, అక్కినేని అఖిల్ ఈ ముగ్గురు స్టైల్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు జోరందుకున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడ్డంలో జరుగుతున్న ఆలస్యం వెనుక ఒక బలమైన కారణం ఉందనేది ఫిలిం నగర్ టాక్. ఆ కారణం మరేదో కాదు, సరిగ్గా 12 ఏళ్ల క్రితం టాలీవుడ్ వెండితెరపై మ్యాజిక్ సృష్టించిన మనం సినిమా. టాలీవుడ్ చరిత్రలో మనం కేవలం ఒక కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా ఆ కుటుంబానికి, ప్రేక్షకులకు అదొక ఎమోషనల్ మెమరీ. క్లాసిక్ ఫ్యాంటసీ కథాంశాన్ని, గుండెలను పిండేసే కుటుంబ బంధాలను జోడించి దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఆ అద్భుతం ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. ఇప్పుడు నాగార్జున, చైతు, అఖిల్ కలిసి మరో సినిమా చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు అతిపెద్ద బలంగా మారాల్సిన మనం జ్ఞాపకమే ఇప్పుడు సరికొత్త సవాల్గా నిలిచింది. ఎందుకంటే ప్రేక్షకులు మరో సాధారణ సినిమాను కాకుండా థియేటర్లలో మళ్లీ మనో రేంజ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం స్టార్ హీరోల కాంబినేషన్ ఫిక్స్ అయితే థియేటర్ల దగ్గర జాతర జరిగేది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి రూపాంతరం చెందింది. ఎంతటి భారీ బడ్జెట్, ఎంతమంది స్టార్స్, ఎంతటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉన్నా స్క్రిప్ట్లో దమ్ము లేకపోతే బాక్సాఫీస్ వద్ద ఫలితం తలకిందులవుతోంది. కథే అసలైన హీరో అని నమ్ముతున్న ఈ రోజుల్లో కేవలం ముగ్గురు అక్కినేని హీరోలను ఒకే స్క్రీన్ పై చూపించేస్తే సరిపోదని, వారి పాత్రల మధ్య బలమైన సంఘర్షణ, అద్భుతమైన భావోద్వేగాలు ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే కథా చర్చల విషయంలో ఏ చిన్న రాజీ పడకూడదని అక్కినేని హీరోలు సైతం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ అంచనాల పర్వతం ఎంత ఎత్తులో ఉందో దాన్ని అందుకోవాల్సిన బాధ్యత కూడా అంతే బరువైనదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 100 కోట్ల ప్రాజెక్టును సెట్ చేయడం అంటే ఆ కాంబినేషన్కు న్యాయం చేసే సరైన కథను లాక్ చేయడమే ఇక్కడ అసలైన సవాల్. ఒకవేళ కథ పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వకపోతే తొందరపడి ప్రాజెక్టును పట్టాలెక్కించడం కంటే మరింత సమయం తీసుకుని పక్కా స్క్రిప్ట్తో రావడమే ఉత్తమం. కాలంతో పోటీపడి సినిమా తీయడం కంటే కాలం గడిచినా నిలిచిపోయే మరో మనంలాంటి క్లాసిక్ను ప్రేక్షకులకు అందించడమే ఈ ఆలస్యానికి వెనుక ఉన్న అసలైన సినిమాటిక్ ప్లాన్ అని భావిస్తున్నారు. మరి అక్కినేని హీరోలను ఒకే స్క్రీన్ పై చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ కలలు ఎప్పుడు నెరవేరుతాయో చూడాలి.